హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం శనగపప్పు మసాలా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ శనగపప్పు మసాలా కూర రైస్లోకి, చపాతీల్లోకి చాలా బాగుంటుందండి. కొబ్బరన్నంలోకి చికెన్ కర్రీ కాకుండా వెజ్ కర్రీస్లో ఏదైనా కాంబినేషన్ కర్రీ ఉంది అంటే అది ఈ శనగపప్పు మసాలా కర్రీ అని చెప్పొచ్చండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ని తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పుని వేసి 2-3 సార్లు వాష్ చేసుకొని 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల నీళ్ళని వేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి. ఇలా నానిన తర్వాత దీన్ని ప్రెషర్ కుక్కర్లో అయితే 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి. నార్మల్గా అయితే కనుక ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక శనగపప్పుని తీసుకొని 2 వేళ్ల మధ్యలో పెట్టి నలిపితే ఇలా మెత్తగా నలిగిపోవాలండి. మరీ పేస్ట్ అయ్యేలా ఉడకపెట్టుకోకూడదు. జస్ట్ శనగపప్పు కుక్ అయ్యి ఇలా నలిగితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన ఉంచుకుందాం. ఒక కడాయిని తీసుకొని అందులోకి 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ షాజీరా, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగుని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, చిటికెడు పసుపు వేసి వేపుకోవాలి. ఉల్లిపాయల్లోంచి నీరు ఎగిరిపోయి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న శనగపప్పుని వేసి ఒకసారి అంతా బాగా కలుపుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. ఇది ఇలా కుక్ అవుతుండగా మనం దీనికి కావాల్సిన ఒక మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 3-4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ షాజీరా, అలాగే 2 యాలకుల్ని తీసుకొని ఇలా దంచి పొడి చేసుకున్నాను. ఈ మసాలా పౌడర్ని చాలా సింపుల్గా ఒక 3-4 ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకుంటామండి. ఇది మిక్సీ జార్లో నలగదు కాబట్టి నేను ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో వేసి దంచుకుంటున్నాను. ఈ పొడి కాస్త చెక్క ముక్కగా ఉన్నా బాగుంటుందండి. మరీ పౌడర్ అయిపోవాలని రూల్ ఏమీ లేదు. ఇలా దంచుకున్న పౌడర్ని కుక్ అవుతున్న శనగపప్పులో వేసుకుని అలాగే కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న కొద్దిగా అల్లం ముక్కల్ని వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నీళ్ళని వేసి అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి ఇందులోకి 1 టీ స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, ఒకవేళ మీ దగ్గర ఆమ్చూర్ పౌడర్ లేనట్లయితే దానికి బదులుగా 1/2 స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుంటే సరిపోతుంది. అలాగే సన్నగా తరిగిన 1 గుప్పెడు కొత్తిమీరని వేసి మిక్స్ చేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా ఈజీగా శనగపప్పు మసాలా కూర రెడీ.